గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతగా ఉన్నారు. వల్లభనేని వంశీ అరెస్టుతో విజయవాడ రాజకీయాల్లో ఒకసారి వేడెక్కిందని చెప్పుకోవచ్చు. వల్లభనేని వంశీని ఈరోజు ఉదయం హైదరాబాద్లో అరెస్ట్ చేశారు పోలీసులు. గతంలో టీడీపీ కార్యాలయంపై ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిందో ఆ దాడి కేసులో ఆఫీసులో ఉన్నటువంటి ఆఫీస్ మెయింటెనెన్స్ చేసేటువంటి సత్యవర్ధన్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వల్లభనేని వంశీపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో 85 మంది ఉండగా 88 మందిలో A71 నిందితుడిగా వల్లభనేని వంశీ ఉన్నారు. అయితే ఈ ఫిర్యాదు నన్ను బలవంతంగా ఇప్పించారు అంటూ సత్యవర్ధన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో ఈ కేసులో మళ్ళీ ఒక మలుపు తిరిగినట్లుగా అయింది. అయితే వెంటనే మళ్ళీ సత్యవర్ధన్ నన్ను కిడ్నాప్ చేశారు, నన్ను బెదిరించి కేసు విత్డ్రా చేశారంటూ మరో ఫిర్యాదు ఇచ్చారు. దీంతో పోలీసులు సత్యవర్ధన్ ఫిర్యాదును అందుకొని వంశీని హైదరాబాద్లోని తన నివాసంలో అరెస్ట్ చేశారు. వంశీ అరెస్టుతో విజయవాడలో ఒక్కసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో అలజడి నెలకొంది. అయితే హైదరాబాద్లో ఏదైతే వంశీని అరెస్ట్ చేసిన పోలీసులు అక్కడి నుంచి బయలుదేరి ముందుగా పటమట పోలీస్ స్టేషన్కి తీసుకొస్తారని చెప్పడంతో అటు మీడియా కావచ్చు, ఇటు పోలీసులు కావచ్చు, ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు, వంశీ అభిమానులే కావచ్చు, అంతా కూడా గన్నవరం నుంచి మన విజయవాడ పటమట పోలీస్ స్టేషన్కి అయితే చేరుకున్నారు. కానీ పోలీసులు అయితే యాదృచ్ఛికంగా గన్నవరం లేదా పటమట తీసుకురాకుండా విజయవాడలోని భవానీపురం పోలీస్ స్టేషన్కి తీసుకొస్తున్నారని చెప్పడంతో మళ్ళీ భవానీపురం చేరుకున్నారు. కానీ భవానీపురం కూడా తీసుకెళ్లకుండా అక్కడి నుంచి విజయవాడ బస్టాండ్ పక్కన ఉన్నటువంటి కృష్ణలంక పోలీస్ స్టేషన్కి అయితే వల్లభనేని వంశీని తరలించారు. ఈ వల్లభనేని వంశీని తరలించే క్రమంలో కూడా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయని మనం చెప్పుకోవచ్చు. వల్లభనేని వంశీని భవానీపురం వద్ద మరొక పోలీస్ వ్యాన్లోకి మార్చి అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. ఇదే సందర్భంలో వల్లభనేని వంశీ A71గా ఉన్న నిందితుడిగా ఉండటంతో పూర్తిగా టీడీపీ కార్యాలయంపై దాడి జరిగింది అనే కోణం కంటే కూడా టీడీపీ కార్యాలయంపై దాడి చేసినటువంటి దీనిలో ఎవరైతే సత్యవర్ధన్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడో అతన్ని కిడ్నాప్ చేసి బెదిరించారు, ఫిర్యాదును విత్డ్రా చేసుకోవాలంటూ అని చెప్పినటువంటి దాని మీద పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీంతోపాటు SC/ST అట్రాసిటీ కేసు కూడా వల్లభనేని వంశీ మీద నమోదు చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం వల్లభనేని వంశీ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఉన్నారు. వల్లభనేని వంశీని పోలీసులు విచారిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇదే సందర్భంలో ఈరోజు హైదరాబాదు ఆయన నివాసంలో వల్లభనేని వంశీని అరెస్ట్ చేసి తీసుకురాగానే ఆయన భార్య కూడా ఈ కృష్ణలంక పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. అయితే వల్లభనేని వంశీని కలిసేందుకు ఆయన భార్యను కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను కానీ ఎవరిని పోలీసులు అనుమతించలేదు. వల్లభనేని వంశీ అరెస్టుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో కొంత ఆందోళన నెలకొన్నప్పటికీ పూర్తి స్థాయిలో వారు ఈ అరెస్టులను ఖండిస్తున్నట్లుగా వారు స్పష్టం చేశారు. అలాగే సాయంత్రం 4:30 ఆ మధ్యలో సమయంలో ఎవరైతే వైసీపీ కీలక నేతలు ఉన్నారో అప్పిరెడ్డి, మల్లాది విష్ణు తదితరులంతా కలిసి డీజీపీని కలిసేందుకు కూడా వెళ్ళారు. ఈ అక్రమ అరెస్టులను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, వల్లభనేని వంశీని అరెస్ట్ చేయడం సరికాదని చెప్పని వారు ఖండిస్తూ డీజీపీని కలిసేందుకు కూడా వెళ్ళారు. ఇదే సమయంలో ఇక్కడ ఏదైతే వల్లభనేని వంశీని కృష్ణలంక పోలీస్ స్టేషన్ దగ్గర ఉంచారో ఆ పోలీస్ స్టేషన్ దగ్గర అంతా కూడా ఎవరిని కూడా దరిదాపుల్లో ఉండనీయకుండా ఒక మీడియాను కూడా చాలా దూరంగా నుంచోవాలని చెప్పని కఠినమైనటువంటి ఆంక్షలు అయితే పోలీసులు అమలు చేస్తున్నారు. వంశీ అరెస్టుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరు కూడా రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేయకుండా పోలీసులు అయితే 144 సెక్షన్ కూడా విధించారు. విజయవాడలో ఎక్కడా కూడా అలజడులు జరగకుండా పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలీసులు అప్రమత్తమయ్యారని చెప్పని కూడా డీజీపీ ఒక ప్రకటన అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. వల్లభనేని వంశీ అరెస్టు పట్ల జగన్ అయితే ఇప్పటివరకు స్పందించలేదు. కానీ టీడీపీ నేతలు కావచ్చు, టీడీపీ మంత్రులే కావచ్చు, ఏదైతే కూటమి ప్రభుత్వంలో ఉన్న మంత్రులే కావచ్చు, వారంతా కూడా తప్పు చేసిన వారిని ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదు, ఖచ్చితంగా శిక్షిస్తామని, అధికారంలో ఉన్నాం కదని విర్రవీగితే ఖచ్చితంగా ఫలితం అనుభవించక తప్పదని కూడా వారు విమర్శలు చేస్తున్నారు. ఇదే సందర్భంలో వంశీ అరెస్టుతో ఇది ఆగేది కాదు. ఎవరైతే గతంలో టీడీపీ నేతలను విమర్శించారో, చంద్రబాబును ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారో వారందరూ ఖచ్చితంగా శిక్షలు అనుభవించక తప్పదని కూడా చెప్తున్నారు. ఏదైతే గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము ఉన్నారో ఆయనైతే మరో అడుగు ముందుకు వేసి ఇదే గతి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే నోరు అదుపులో పెట్టుకోకుండా గత ఎమ్మెల్యే విమర్శలు చేశారో వారికి కూడా పడుతుందంటూ ఒక ఘాటైన విమర్శలు చేశారు. ప్రస్తుతం గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్న యార్లగడ్డ వెంకటరావు కూడా టీడీపీ కార్యాలయంపై దాడే కాదు, చాలా అక్రమాలు చేశారు, వంశీ అవినీతి చేశారు, చాలా అవినీతిమయమైనటువంటి చరిత్ర వంశీది, ఖచ్చితంగా మట్టిలోను ఇంకొక దానిలోను అన్నింటిలోనూ అవినీతి వంశీది, ఆ వంశీకి చాలా శిక్షలు పడాలి, ఖచ్చితంగా ఎవరైనా సరే అవినీతికి పాల్పడినా, చట్టాన్ని వ్యతిరేకించినా, అధికారంలో ఉన్నామని విర్రవీగిన శిక్షలు తప్పు అంటూ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు కూడా వ్యాఖ్యానించిన పరిస్థితి ఉంది. మంత్రి కొల్లు రవీంద్ర కావచ్చు, అచ్చెన్నాయుడు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈ అరెస్టుల పట్ల స్పందిస్తూ ఇక్కడితో ఆగవు, ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఉన్నారో ఇష్టానుసారం ఎవరైతే వ్యాఖ్యానించారో వారందరినీ కూడా అరెస్ట్ చేయడం తథ్యమని, ఇది ఆరంభం మాత్రమే అని కూడా వారు చెప్తున్నారు. గతంలో ఇదే పరిస్థితుల్లో ఎంపీ నందిగామ సురేష్ను కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. చాలా కాలం పాటు ఆయన జైల్లో నుండి కొద్ది బెయిల్ రావడం కూడా చాలా టైం పట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏదైతే వల్లభనేని వంశీని అరెస్ట్ చేసి కృష్ణలంక పోలీస్ స్టేషన్లో పెట్టారో ఇప్పటి వరకు ఆయన అరెస్ట్ చేసి తీసుకొచ్చి స్టేషన్లో నుంచి బయటకు తీసుకురాలేదు. ఇదే సందర్భంలో ఆయన కలిసేందుకు కూడా కుటుంబ సభ్యులను అనుమతించలేదు. ఈ రాత్రి వరకు ఆయన స్టేషన్లో నుంచి రిమాండ్ రిపోర్ట్ పూర్తి చేసుకొని ఇక్కడి నుంచి తీసుకొని ప్రభుత్వ ఆసుపత్రిలో ఏదైతే విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉందో ఆ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య చికిత్సలు అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి
వైద్య పరీక్షల అనంతరం ఆయన్ని తెల్లవారుజామున మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే పోలీసులు ఇంత సమయం ఎందుకు వెయిట్ చేస్తున్నారు? ఎక్కడి నుంచైనా ఆదేశాలు రావాలా, లేదంటే వేరే ఎవరన్నా రావాల్సి ఉందా అనేది కూడా చర్చనీయాంశంగా మారిందనే చెప్పుకోవచ్చు. ఇదే సందర్భంలో ఎవరైతే ఫిర్యాదుదారు ఉన్నారో సత్యవర్ధన్ కూడా వైజాగ్ నుంచి తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. సత్యవర్ధన్ వైజాగ్ నుంచి తీసుకొచ్చి ఈ కిడ్నాప్ కేసుకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి రిపోర్ట్ని తయారు చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ పుటప్ చేసిన అనంతరం ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ రేపటి తెల్లవారుజాము వరకు, అంటే శుక్రవారం తెల్లవారుజాము వరకు ఈ నాటకీయ పరిణామం కొనసాగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. వల్లభనేని వంశీని అయితే ప్రస్తుతం కృష్ణలంక, మనం ఇక్కడ ఉన్నాం, కృష్ణలంక పోలీస్ స్టేషన్ ముందు నుంచి మనం మాట్లాడుతున్నాం. ఆ కృష్ణలంక పోలీస్ స్టేషన్లోనే వంశీ ఉన్నారు. అయితే ఈ వంశీ అరెస్టుతో ఇక్కడ ఆగదు. ఖచ్చితంగా ఏదైతే మాజీ ముఖ్యమంత్రి ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ను కూడా అరెస్ట్ చేసి తీరతారంటూ టీడీపీ శ్రేణులే కావచ్చు, టీడీపీ సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ట్రెండింగ్ చేస్తూ వారు ట్వీట్స్ పెడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. వంశీ అరెస్ట్ పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే ఇంతవరకు రోడ్లెక్కి ఆందోళన చేయడం కానీ, హడావుడి చేయడం కానీ లేకపోయినప్పటికీ ఆ పోలీస్ స్టేషన్కి వచ్చి పరామర్శించేందుకు మాత్రం ప్రయత్నం చేయడం జరిగింది. పోలీసులు అయితే అనుమతించలేదు. అలాగే డీజీపీని కలిసి ఈ అరెస్ట్కి సంబంధించినటువంటి ఒక రిప్రజెంటేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇదే సందర్భంలో పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటారు? రేపు చూపిస్తారా అరెస్టు, లేదంటే మెజిస్ట్రేట్ ముందు రేపు తెల్లవారుజామున ప్రవేశపెడతారా? ఇంకేదన్నా వేరే ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా అనేది కూడా మనం వెయిట్ చేయాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ ఊహించని పరిణామంలో అయిపోయింది. కేసు మలుపు తిరిగిపోయింది. టీడీపీ ఆఫీస్పై దాడి కేసు ఏదైతే బిగ్ ట్విస్ట్ అంటూ వార్తలు వచ్చినాయో దాన్ని మళ్ళీ టీడీపీ ఇదిగా తీసుకొని, ఏదైతే సత్యవర్ధన్ కేసు ఉపసంహరించుకున్నాడు అనేటువంటి దాన్ని తిరిగి తీసుకొచ్చి ఇదే సత్యవర్ధన్తో నన్ను కిడ్నాప్ చేశారని ఫిర్యాదు చేయించి వంశీని అరెస్ట్ చేయడంతో ఒకసారిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయని చెప్పుకోవచ్చు. ఇటు వైసీపీ ఇటు టీడీపీ మధ్య కోల్డ్ వార్ మళ్ళీ స్టార్ట్ అయిందనే మాత్రం చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ రెహమాన్తో జర్నలిస్ట్ నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్.